ఈ మధ్య నేను చాలా ఆరోగ్యవంతుడిగా కనబడుతున్నాను. అయితే దేవుని సేవ చేయడానికి నేను ఇష్టపడినటువంటి వ్యక్తిని కాదు. కానీ దేవుడు తన సేవ చేయించుకోవాలని ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోపడటానికి నాకు మనసు లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నా పట్ల చేసినటువంటి ఒక కార్యాన్ని మీతో పంచుకోవడానికి ఒక 5 నిమిషాలు మాత్రమే నేను మీతో మాట్లాడతాను. 2002 సంవత్సరం మే నెల 1వ తేదీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాపారాల్లో చిక్కుకొని దేవుని యొక్క పిలుపును మరచి దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క మాటకు విరుద్ధంగా జీవిస్తున్నటువంటి నా జీవితంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి సంఘటన. ఈరోజు మనం అందరం కూడా ఆరోగ్యకరంగా కనబడతాం. ఒక్క ప్రమాదం ద్వారా మన జీవితంలో చాలా కోల్పోతాం. నేను కూడా దేవుని యొక్క పిలుపుకు లోపడకుండా నా జీవితంలో కోల్పోయినటువంటి స్థితి మీకు నేను పంచుకోవాలనుకుంటున్నాను. వ్యాపార రంగంలో నేను విస్తారంగా ఉన్నాను. వ్యాపారంలో సంపాదించడానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రతి తలాంతు నేను ఉపయోగిస్తున్నా. కానీ దేవుడు ఇచ్చిన తలాంతుని దేవునికి మాత్రమే ఉపయోగించాలని దేవుని యొక్క ఆశ నేను తీర్చలేకపోతున్నా. 2002 సంవత్సరం మే నెల 1వ తారీఖు సికింద్రాబాద్ స్టేషన్లో నేను నా యొక్క స్నేహితుడు కలుసుకున్నాం. వ్యాపారంలో ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఇద్దరు మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు విడిపోయాం. నేను వచ్చి 10:50 నర్సాపూర్ ట్రైన్ ఎక్కి మిర్యాలగూడ వెళ్దామని సిద్ధపడ్డాను. వేసవి చాలా ఎక్కువ ఉంది, గాలాటం లేదని చెప్పేసి నేను ఆ ట్రైన్ నడుస్తూ ఉంటే నేను గేట్ దగ్గర నిలబడ్డా, డోర్ దగ్గర. అంతే, సడన్గా ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, మా బంధువులు ఎక్కలేదు, తప్పు కూడా చెప్పకుండా అలా నన్ను తాకాడు. నన్ను అంతే. ఆ తాకటంలో బండి మూమెంట్లోనే ఉంది, నేను పడిపోయాను. నేను ఆ పడిపోవటం ఆ ప్లాట్ఫామ్ మీద నుండి బండి మీద పడిపోయాను. ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఎడమ చేతుకున్నటువంటి అరచేతిలో సగభాగం పూర్తిగా కట్ అయిపోయింది. పక్కటెముకలు ఇరుక్కుపోయినాయి 2 పక్కల. ఈ చెస్ట్ భాగంలో బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. ఆ ప్లాట్ఫామ్ మీద పడిపోయాను. నన్ను ఎవరు పట్టించుకోలేదు. సాధారణంగా ప్లాట్ఫామ్ మీద ఎవరైనా పడిపోతే ప్రమాదం జరిగితే కనీసం రైల్వే కానిస్టేబుల్స్ కానీ లేకపోతే రైల్వే సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఎవరొకరు పట్టించుకుంటారు. కానీ నన్ను మాత్రం ఆ రాత్రి ఎవరు పట్టించుకోలేదు. నేను అనుకున్నాను, నా భార్యకి నా పిల్లలకు నేను దూరం అయిపోయాను, నేను మరణం అయిపోయాను. నేను ఇక తిరిగి నేను నా భార్యను కానీ నా యొక్క పిల్లలు కానీ చూడటానికి అవకాశం లేదంటూ ఆలోచనకి వెళ్ళిపోయాను. నేను మరణం అయిపోయాను, ఇక నా భార్యను కానీ నా పిల్లలు కానీ చూడడానికి అవకాశం నాకు లేదని చెప్పిన సమయంలో దేవుని యొక్క హస్తం నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడింది. సృహ కోల్పోయారు, ప్లాట్ఫామ్ మీద పడిపోయాను. నేను తిరిగి నేను సృహలోకి వచ్చిన తర్వాత ఈ తలభాగం నేను చేతితో తాగితే తలభాగం అంతా కూడా రక్తం అయిపోయింది. పెద్ద గాయమైంది, తలకి రక్తం కారుతూ ఉంది, చల్లగా తగులుతుంది వేసవికాలంలో. నేను అనుకున్నాను, కేవలం తలకి మాత్రమే గాయమైంది, అంతా బాగున్నానని ఇలా చూసుకునేసరికి చేతిలో అరచేతిలో ఉన్నటువంటి సగభాగం కట్టయిపోయి అలా ఎలాడుతూ ఉంది. అలా నేను అనుకున్నాను, పోన్లే, చేతిలో సగభాగం కట్టయి ఎలాడుతుంది, ప్రాబ్లం లేదు అని ఇలా లేద్దామని పైకి అనుకున్నాను. కింద నుండి బాడీ సహకరించట్లేదు. నేను అనుకున్నాను, ఏదో సంథింగ్ జరిగిపోయింది అనుకున్నాను. దూరంగా ఒక కానిస్టేబుల్ తిరుగుతూ ఉంటే ఆ కానిస్టేబుల్ని ఇలా చేతితో పిలిచాను నేను. ఆయన దగ్గరికి వచ్చి నన్ను పలకరించి నన్ను ఆటోని పిలిచి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఈ గాంధీ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి అప్పటికప్పుడు తలకు కుట్లేశారు, చేతుకున్నటువంటి గాయంగా స్ప్రే చేశారు. ఈ లోపల నా ఫ్రెండు యశోద హాస్పిటల్ పిఆర్ఓ పనిచేస్తున్నాడు. అతనికి నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్ చేశాడు. అతను అంబులెన్స్ తీసుకొచ్చాడు.
యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నేను అనుకుంటున్నాను ఈ చేతికి ఉన్నటువంటి సగభాగం పోయింది, పోతే పోని, రిబ్స్ ఇరిగిపోయినాయి, ప్రాబ్లం లేదు అనుకున్నా. కానీ అంత అయిపోయిన తర్వాత ఎంఆర్ఐ తీస్తే వెన్నుపూస భాగంలో D12 ప్రాబ్లం ఏర్పడింది. ఇప్పటికీ నా దగ్గర యశోద హాస్పిటల్ రిపోర్ట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఎంఆర్ఐ తీసిన తర్వాత డాక్టర్స్ అంటున్నారు, నీకు వెన్నుపూసలో D12 అనేటువంటి ప్రాబ్లం నీకు అక్కడ నొక్కుకొని ఉంది, నీకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయించుకోకపోతే నీ జీవితకాలం అంతా నువ్వు పడక మీదనే ఉంటావు. మొట్టమొదటిగా 1,00,000 రూపాయలు నువ్వు టేబుల్ మీద పెడితే నీకు ఆపరేషన్ చేస్తామన్నారు. ఈ లోపల దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అక్కడ పరిచయం చేస్తున్నటువంటి నర్సుల ద్వారా. ఎలైజా, నువ్వు బ్రతికే ఉన్నావు, దేవుడు నిన్ను బ్రతికించాడు నిన్ను. కాబట్టి నువ్వు దేని గురించి అయితే ఈ ప్రమాదం చిక్కున్నావో ఆ ప్రమాదం నుంచి రక్షించినటువంటి దేవునికి నువ్వు విశ్వాస పాత్రుడవై ఉండని చెప్పినప్పుడు ఆ పడక మీద నేను ఏ సేవకైతే దేవుడు నన్ను పిలిచాడో, ఏ సేవ కోసమైతే నేను సిద్ధపాటు లేకుండా ఉన్నానో, అప్పుడు అనుకున్నా నేను, ప్రభువా, మరణం నుండి నన్ను రక్షించావు, తిరిగి నన్ను సంపూర్ణంగా నువ్వు బాగు చేస్తే నీ సేవ చేస్తానని ఆ పడక మీద ఒక తీర్మానం చేసుకున్నాను. నేను డాక్టర్స్ చెప్పాను, నేను దయచేసి ప్రస్తుతం ఆపరేషన్ చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, దయచేసి నన్ను డిశ్చార్జ్ చేయమన్నప్పుడు ఇప్పటికీ ఆ మెడికల్ రిపోర్ట్లో అదే రాశారు పెట్టారు వాళ్ళు. పేషెంట్ యొక్క మాటతో మేము అతను డిశ్చార్జ్ చేసాం, ట్రీట్మెంట్ జరిగింది అని రాశారు వాళ్ళు. తర్వాత ఏ మచిలీపట్నానికైతే నేను రావద్దు అనుకున్నానో, ఏ సేవ అయితే నేను చేయొద్దు అనుకున్నానో, దేనికైతే నా మనసు లేదనుకున్నానో, నా స్వభావం సరిపోదనుకున్నానో, దానికోసం దేవుడు నన్ను సిద్ధపరిచి నన్ను మచిలీపట్నం మా పెద్దన్నయ్య గారి దగ్గరికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. వచ్చిన తర్వాత నా పిల్లలు చిన్నపిల్లలు, అప్పటి వరకు చాలా లగ్జరీగా గడిపినటువంటి నా యొక్క జీవితం ఒక్కసారిగా పూర్తిగా డౌన్ అయిపోయింది. వ్యాపారం అంతా నా చేతిలోనే ఉంది, అది ఎవరి కుటుంబస్తులు చేసేటువంటి వ్యాపారం కాదు. ఒక్కసారిగా నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా డల్ అయిపోయింది. చాలా దయనీయమైన పరిస్థితికి నేను వెళ్ళిపోయాను. నేను ఆ పరిస్థితిలో నేను దేవుని దగ్గర అడిగా, నేను, ప్రభువా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే, నాకు తిరిగి నేను లేచి నాకు ఆరోగ్యం ఇస్తే నీ సేవలో నేను పాలు పొందుకుంటాను అన్నప్పుడు మా అన్నగారు అన్నాడు, తమ్ముడు, అన్నీ బాగున్నప్పుడు పిలిచాను, నువ్వు ఎన్నిసార్లు నా మాట త్రోసివేసావు, ఎన్నిసార్లు నా హృదయానికి గాయం చేసావు, ఎన్నిసార్లు దేవుని యొక్క మాటకు లోపడకుండా నువ్వు ఇష్టానుసారిగా తిరిగావు, ఇప్పుడు చేతకాని స్థితిలో వచ్చి ఇప్పుడు సేవ చేస్తా అంటున్నావు, ఎలా చేయగలవన్నాడు. నేను దేవుడు నన్ను చంపలేదు, ఆయన నన్ను బ్రతికించే ఉంచాడు, ఇప్పుడు నేను సజీవుడిగా ఉన్నాను. సజీవునిగా మరణం నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు నా వెన్నుపూసను ఖచ్చితంగా బాగు చేస్తాడన్నాడు. తమ్ముడు మోరిస్, వాళ్ళ అక్కగారు మహబూబ్ నగర్ దగ్గర జడ్చర్లో అక్కడ ఉంటారు. మా తమ్ముడు చెప్పాడు, అన్నయ్యకి పసరు పోస్తే అక్కడ స్పైన్ బాగొద్దని ఒక సలహా ఇచ్చాడు అన్నయ్య గారికి. వెంటనే అన్నయ్య గారు అన్నాడు, అన్నీ సిద్ధం చేసేయండి, జడ్చర్లో వెళ్ళిపోదాం, పసరు పోస్తారు, తమ్ముడు నువ్వు బాగుపడిపోతావు అన్నారు. నేను దయచేసి నన్ను ఏ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళకండి, ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేస్తాను అన్నయ్య, నీకు వీలున్నప్పుడు దయచేసి, అన్నయ్య ఉండేది వేరే ఇంట్లో, నేను ఉండేది వేరే ఇంట్లో, నీకు వీలు పడినప్పుడు ప్రార్థన నూనె నా యొక్క వెన్నుపూస మీద రాసి ప్రార్థన చేసి వెళ్ళిపో అంటే అన్నాడు, చిన్నపిల్లలు, నీకేం తెలియట్లేదు, డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటాను, నువ్వు రా అన్నాడు. నేను అన్నాను అన్నయ్యతో, అన్నయ్య, నాకు ఒక విశ్వాసం ఇచ్చాడు దేవుడు, ప్రస్తుతానికి నేను చనిపోలా, యాక్సిడెంట్ చనిపోతే ఇప్పటికి నీకు కనపడనికి నేను, కానీ దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు. సజీవునిగా ఉంచినటువంటి దేవుడు, మరణం నుండి తప్పించిన దేవుడు ఖచ్చితంగా నా వెన్నుపూసని ఖచ్చితంగా బాగు చేస్తాడు, ఇది నా విశ్వాసం అన్నాను. అన్నయ్య అన్నాడు, నీ ఇష్టం తమ్ముడు, నీ విశ్వాసమే నేను బాగు చేస్తా అన్నాడు. అంతే. దేవుని దగ్గర ఏడుస్తున్నాను, నా ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాను. నా పిల్లలైతే నేను ఏడుస్తూ ఉంటే, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. అవన్నీ ఆ చిన్నపిల్లప్పుడు పిల్లలకి తెలియదు. దేవుని దగ్గర నేను పశ్చాత్తపడి ఏడుస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నా వెన్నుపూసను ముట్టాడు. అంతే. ఆ ఉదయకాల సమయంలో ఒక 6 నన్ను నడుము దగ్గర 2, తల దగ్గర 2, కాళ్ళ దగ్గర 2 పట్టుకొని వినయ్ కుమార్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. అని అన్నాడు, ఏమైందయ్యా ఆయనకి అన్నాడు. ఏమి సార్, యాక్సిడెంట్ అయింది, నడుము ప్రాబ్లం,
వెన్నుపూస ప్రాబ్లం, ఇలా మూసుకొని తీసుకొచ్చామన్నారు. అన్నాడు, నన్ను స్టూల్ మీద కూర్చో. నేను కూర్చోలేనండి అన్నాను. కూర్చుంటే కాలళ్ళు అన్ని మెత్తగా తగులుతున్నాయి, స్పాంజ్లా తగులుతున్నాయి. ఎక్కడ కూడా నాకు స్పర్శ నాకు కనిపించట్లేదు. నన్ను చూసి ఆయన అన్నాడు, పైకి లేచి నిలబడు, నడువు అన్నాడు. నేను అన్నాను, పడిపోతానండి నేను అన్నాను. ఆయన ఒక మాట అన్నాడు, నీ వెన్నుపూసలో ఏ ప్రాబ్లం లేదు, నువ్వంతా బాగానే ఉన్నావు. రిక్షా ఎక్కుతావా, రిక్షా ఎక్కు. ఆటో ఎక్కుతావా, ఆటో ఎక్కు. ట్రైన్ ఎక్కుతావా, ట్రైన్ ఎక్కు అంటే నేను చాలా బాధపడ్డా. సార్, నా పరిస్థితి మీకు తెలియదు. 4 నెలల నుంచి నేను బెడ్ మీద ఉన్నా, తినటం తాగడం అంతా బెడ్ మీదనే. దయచేసి మీరు ఆ మాట అనకనంటే, ఏం లేదయ్యా, నేను చెప్తున్నాను, నేను నీ వెనుపూసలో ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళిపో అన్నాడు అంతే. ఆ రోజు నేను కిందకి లేచి అలా గోడ పట్టుకొని నడుచుకుంటే నేను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ రోజు నన్ను స్వస్థపరిచిన దేవుడు, దర్శనమిచ్చిన స్వస్థపరిచిన దేవుడు. ఆ రోజు వైద్యులు అన్నారు, నువ్వు పడిపోతా ఉన్నారు, కానీ ఈ యొక్క 22 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను కింద పడిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి వెన్నుపూస ఆపరేషన్ చేసి సక్సెస్ కాక ఫెయిల్ అయిపోయి వీల్ చైర్లో తిరుగుతున్నారు. కానీ దేవుడైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దేవుడు నన్ను నా వెన్నుపూసని బాగు చేశాడు. రాత్రి కాలం నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి విరుద్ధంగా మనం నడవకూడదని, ఆయన యొక్క పిలుపుకు మనం లోబడి ఆయన సేవ చేయాలని నన్ను పిలిచిన దేవుడు ఈ రాత్రి కాలం మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. నాకు భాగ్యం ఇచ్చిన దేవుడు ఆయన సేవలో మీకు కూడా భాగ్యం ఇస్తాడు. దయచేసి మీరందరూ కూడా దేవుడి మాటకు లోబడండి. మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.